దేవుడు చేపలను సృష్టించాలనుకున్నప్పుడు సముద్రంతో మాట్లాడాడు. అప్పుడు ఆ జలములు చేపలను సృష్టించాయి. చెట్లను సృష్టించాలనుకున్నప్పుడు దేవుడు నేలతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ నేల చెట్లను సృష్టించింది. అదే విధంగా మనుషులను ఆయన సృష్టించాలనుకున్నప్పుడు తనతో తానే మాట్లాడుకున్నాడు. తద్వారా తన పోలిక, తన స్వరూపమందు ఆయన నరులను సృజించాడు. మరి నీటిలో నుంచి మనం గనక చేపను తీసేస్తే ఆ చేప చనిపోతుంది. ఈ భూమిలో నుంచి మనము చెట్టును గనక పెరికి వేస్తే ఆ చెట్టు చనిపోతుంది. అదే విధంగా మానవుడు దేవుడి నుంచి వేరైపోతే మరి ఆధ్యాత్మికంగాను నైతికంగాను అతను చనిపోయినట్టే. మరి ఏది మనల్ని దేవుడి నుంచి వేరు చేస్తుంది అంటే మన యొక్క అపరాధములు, మన యొక్క పాపములే దేవుని వలన కలుగు జీవము నుంచి మనల్ని వేరు చేస్తున్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు యందు మనము విశ్వాసం ఉంచితే ఆయన యందు మనకు పాప క్షమాపణ కలిగి దేవుడితో మనం కోల్పోయిన సహవాసము తిరిగి పునరుద్ధరించబడుతుంది.